చిలకమ్మ తులారాశి వాళ్ళ శాస్త్రము, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ తులారాశి వాళ్ళ భవిష్యవాణి తులారాశి వాళ్ళ జ్యోతిష్, తులారాశి వాళ్ళ గణితవాణి. తులారాశి వాళ్ళకి సాక్షాత్తంగా శ్రీరామచంద్రుడు రాముడు. తులారాశి వాళ్ళు ఎవరైతే ఈసారి అమ్మాయి అయితే, ఎవరైతే కళ్యాణం అవుతుందో సాక్షాత్తంగా శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు. ఎంత ప్రేమ ఉంటుందంటే ఇక చెప్పరానింత ప్రేమ. ఒకరి మాట ఒకరు కాదనరు. భర్త ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఆయన లేకపోతే మీరు ఉంటారు కానీ మీరు లేకపోతే ఆయన ఉండడు. చాలా ప్రేమతోనూ చూసుకుంటారు. వెంటనే సంతానం కలుగుతుంది. భార్య భర్తల బంధం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏదన్నా మనసులో అనుకున్నారంటే, ఏదో ఒక పని అనుకున్నారంటే అది చేసేదాకా మనసు పొందదు. అది అయితేనే అప్పుడు యథార్థంగా ఉంటారు, లేకపోతే అస్సలు యథార్థంగా ఉండరు. ఈ తులారాశి వాళ్ళ ఇంటి మీద మాత్రం కొంత నరదృష్టి, నరకన్ను చాలా ఉంది. తులారాశి వాళ్ళు ఈసారి ఏమనుకుంటున్నారంటే ఇంటి లోపల కళ్యాణం చెయ్యాలి, పెళ్లి చెయ్యాలి, ముందర కొన్ని పనులు ఉన్నాయి చెయ్యాలి, ఇల్లు కట్టింది కొనాలి. కట్టేది ఆలోచన లేదు కానీ కొనాలని ఆలోచన ఉంది. మంచి ఇల్లు మనకు తగ్గట, మన ఫ్యామిలీకి తగ్గట, నాకు తగ్గట మంచి ఇల్లు నా అదృష్టంలో కలగాలి, రావాలి అని ఆ భగవంతుని గుడిక ఏడుకుంటున్నారండి. భగవంతునికి నమ్ముకున్నది మనం అనుకుంటాం. భగవంతునికి నమ్ముకున్న తర్వాత నమస్కారం చేసిన వెంటనే ఆయన ఇయ్యడు. ఆయన ఇచ్చేటప్పుడే ఇస్తాడు. ఆ నిదానం మన దగ్గర ఉండాలి. అప్పుడు ఆ భగవంతుడు ఇచ్చే టైంలో పట్టిని ఇస్తాడు. కానీ ఈ రాశి వాళ్ళకి సాక్షాత్తంగా రాముని గుణం, రాజాబుద్ధి, హుషారి మాటలు, చాలబాజీ మాటలు, దగలబాజీ ముచ్చట్లు చేసే ఆలోచన అస్సలే. ఉన్న మాట ఉన్నట్టునే మాట్లాడతారు కానీ మంచి మాటకి ఎంత దూరమైనా పరిగెళ్తారు. కానీ చెడు మాటకి ఆన్నే కథం వద్దు, ఇది కాదు అని అది ఆన్నే వదిలిపెడతారు. బాగుంది. ఇంట్లో అయినా మీ మాట మంచిగా నడుస్తుంది, బయట అయినా మీ మాట మంచిగా నడుస్తుంది, 10 మందిల మాట నడుస్తుంది, ఎక్కడికి వెళ్ళినా మాట నడుస్తుంది. ఏదన్నా ఇంట్లో కార్యం, కళ్యాణం, ఇల్లు ఏదన్నా పని చేయాలనుకుంటే 10 రూపాయలు ఎక్కువనే ఖర్చు చేస్తారు కానీ తక్కువ ఖర్చు చేయరు. ఎందుకు? నలుగురికి నచ్చేటట్టు పని చేస్తారు. నాకొక్కరికి నచ్చాలి, నాకు నచ్చిందే చెయ్యాలి, ఇదే కదా అని అట్లా అనుకోరండి. మీరు మీకు నచ్చాలనేది కాదు, నలుగురికి నచ్చేటట్టు చేస్తారు. అది బాగుంది. ఈ రాశి వాళ్ళు సాక్షాత్తంగా ఒకసారి భద్రాచలం పోయి రావాలి, సాక్షాత్తంగా అయ్యగారి దర్శనం చేసుకొని రావాలి. చాలా బాగుంటుంది. ఆ గోదావరి నదిలో మునిగి ఆ భగవంతునికి దర్శనం చేసుకుని వస్తే కథం కాలకంటకమంతా దూరం అయిపోతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఎందుకో ఈ మధ్యాహ్నం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆలోచన అంటే కంటికి నిద్ర పట్టిందంటే ఇక మేలుకైందంటే ఏదేదో ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తుండ్రు? ఇంతగానం ఆలోచించకండి. ఎందు గురించి అంటే ఈ కాలం అంత కరెక్ట్ కాదు. ఎందు గురించి అంటే ఎక్కువ ఆలోచించిందంటే ఏదో ఒకటి వచ్చింది అనుకోవాలి. పైల వచ్చిందంటే అది తొందరగా పోదు. అది మా లాస్ట్కి అది చివరి వరకు వెంటనే ఉంటుంది. దరిద్రం. అలాగా ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు ఉన్నాయి. అందు గురించి మనసులో ఏదో పెట్టుకోకండి, ఆలోచించకండి. ఈ తులారాశి వాళ్ళకి ఎందుకో ఏదన్నా ఆలోచిస్తే ఏదో ఒక రోగం ధన్మని పైల వచ్చేస్తుంది. అలా చేయకండి, బాగుంటుంది. ఈ జ్యోతిషం లోపల చెప్పాలంటే మాత్రం 10 మందిలా ఏడపోయిన మాట గెలుస్తుంది, అనుకున్నది సాగిస్తారు. ఒక్కొక్క మెట్టు లెక్కేదే ఉంది. ఈసారి మాత్రం మంచి లాభం జరిగే టైం వచ్చింది. మంచిగా లాభం అవుతుంది. తులారాశి వాళ్ళకి ఇంతవరకు చాలా నష్టపోయారు. నమ్మి ఒకరికి 10 రూపాయలు ఇచ్చిన ఆటే, నమ్మిన వాళ్ళు తిని అవతల పైమానమైపోయినరు. నమ్మిన వాళ్ళు అంతా చెడే చేసిండు కానీ ఎవరు మంచి చేయలేరు. నమ్మిన వాళ్ళే అస్సలు ఎలాంటి బుద్ధి అంటే మీది. నమ్మిన వాళ్ళకి ఎట్లా ఉంటారంటే మనస్ఫూర్తిగా మాట్లాడతారు. వాళ్ళు అర్థం చేసుకోరు. పోని మీ గుణం అర్థం కాకపోతే పోని బాగుంటుంది. మీ జ్యోతిష్ లోపల చెప్పాలంటే మాత్రం చేయి చూపెట్టవద్దు. ఇంటి లోపల ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు మీకు ఒకటే కోరిక, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, అందరూ ఒకటే ఐకమత్యంగా నడిచి ఒక మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలని మనసులో చాలా ఉంది. ఎప్పుడు లెక్కుతామో పై మెట్టు ఎంత ఆశ ఉంది తెలుసండి మీకు. అందు గురించి రాత్రి అనకుండా పగలనకుండా మీ ఇంట్లో ఉన్న పిల్లలు మీ చేతిలో ఉంటారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు. వాళ్ళ మనసులో ఉన్న కోరిక అదే, మీ మనసులో ఉన్న కోరిక అదే. వాళ్ళు గుడిక ఇల్లు పైకి తీసుకోవాలని వాళ్ళకి ఆలోచన, మరి మీ గుడిక ఏముంది మన ఇల్లు పైకి రావాలనేది మీ ఆలోచన.
అందరిది ఒకటే ఆలోచన. అట్లయితే ఐకమత్యంగా ఉంటే ఏ పనైనా సాగించవచ్చు, అన్నీ చేయవచ్చు, ఏం పర్వాలేదు. రాజా బతుకు బతికేదే ఉంది, ముందల పై మెట్టు లెక్కేదే ఉంది. ఎప్పటి నుంచి మీకు చాలా బాగుందంటే ఈ సంవత్సరం అంతా గడుక ఇప్పుడు గుడక బాగుంది, ముందల గుడక బాగుంది, కానీ అంత లాభం నడుస్తలేదు, ముందల బాగా లాభం ఉంది. తొందరవద్దు, నిదానం చేయండి. ఒక్కసారి గవ్వలేద్దాం. నమశివాయ. వా 3 చాలా మంచి గవ్వలు పడ్డాయి. తులారాశి వాళ్ళు ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 2. చూశారా? ఆదాయం 11, అవమానం 2 అంటే దరిద్రం 2 ఉన్నది, రాజాబలం గురుబలం 11 ఉంది. ఎంత ఫరక్ ఉంది. మీరు చాలా ఎత్తులో ఉన్నారు. మీరు ఇప్పుడు ఏం తొందరపడవద్దు, ఆలోచన పడవద్దు. భగవంతునికి ధ్యానం చేయండి, మీరు చేసే పనులు చేయండి, మీకు మొత్తం కలిసి వస్తుంది, అంత మంచిగా జరుగుతుంది. నమస్కారం.